హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని బాగా కడిగేసి దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కలపాలి. అలా కొంచెం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటన్నమాట, చికెన్ అనేది కొంచెం పీస్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెడదాం. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినాక నేనైతే ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. వాళ్ళు ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొంచెం సాజీరా, అలాగే చెక్క, లవంగం, ఇలాచి అలా కొంచెం మసాలా వేసి మనం కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలి. ఇట్లా కలిపి మూత పెట్టాక మరోసారి కలిపాక ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 3 రెమ్మల కరివేపాకు అయితే వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఇప్పుడు కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత కొంచెం గరిటెతో కలిపి అది కొంచెం ఉల్లిగడ్డ అనేది వేగాక పసుపు అయితే వేయాలి. పసుపు వేసి ఒక 5 మినిట్స్ పాటు కలపాలి. మనం ఉల్లిగడ్డ అన్నీ వేగాక మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇప్పుడు ప్యాన్లో అయితే వేసుకుందాము. ఇలా అంతా వేసాక కొంచెం ఇలా గరిటెతో కలిపి చికెన్ అనేది కొంచెం బాగా ఉడకాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం కలిపి మూత పెడదాం. మనకు చికెన్ ఉడికాక ఒక 2-3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసాక ఒక 10 నిమిషాల పాటు మూత పెడదాం. ఇప్పుడు చికెన్ టమాటానే ఉడికిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. చికెన్లో ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే కొంచెం పీస్ అనేది సూప్ అనేది అయినా బాగుంటుంది కారంగా. అలాగే కొంచెం ఉప్పు, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా అయితే వేసాను. నేనైతే గరం మసాలా అయితే ఇంట్లోనే చేశాను, బయటిది అంతా వేయలేదు. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు గరం మసాలా. అది వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంట్లో చేసుకుందే బెస్ట్ అన్నమాట గరం మసాలా ఏదైనా. వేసిన తర్వాత కారం, ఉప్పు అన్నీ వేసాక కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి గ్రేవీకి, సూప్ కోసం. అయితే తగినంత వాటర్ అయితే పోసాను. మరీ ఎక్కువ వాటర్ ఉన్నా కూడా చికెన్ సూప్ అనేది బాగుండదు, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్ని మసాలా వేసాక కొంచెం వాటర్ పోసాక కొంచెం చికెన్ అనేది ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర అయినా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదండి ఈరోజు నేను చేసిన చికెన్ కర్రీ. ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి మా ఛానల్ని.